నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరో అద్భుతం సాధించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభించింది అని చెప్పడానికి గర్వపడుతున్నాము. శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే ఏ కోచింగ్ అయినా క్రమశిక్షణతో విద్యార్థికి 100% న్యాయం చేసే విధంగా ఉంటుందన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. దీనిలో భాగంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2021 నోటిఫికేషన్ సంబంధించి కోచింగ్ను ప్రారంభించిన తేదీ నుండి పూర్తయ్యేంత వరకు కూడా ఒక్కరోజు సెలవు లేకుండా ఒక ప్రణాళికయుతంగా కోచింగ్ క్లాసెస్ నిర్వహణతో పాటుగా ప్రతిరోజు టెస్ట్ నిర్వహిస్తూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తూ 100% వారిని ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సిద్ధం చేయడం జరిగింది. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకొని వారు ఇప్పుడు 100% ఒక సన్నద్ధతని పూర్తి చేసుకున్నారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడానికి. ఈ నేపథ్యంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని వారి యొక్క కోచింగ్ సంబంధించినటువంటి అనుభవాలని వారి యొక్క మాటల్లోనే వినండి. ఫస్ట్ నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ బ్యాచ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే తర్వాత ఏమైందంటే అది నోటిఫికేషన్ లేదని చెప్పి అది చాలా ల్యాగ్ అని చెప్పి మన జీడీ జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే కరోనా వచ్చి ఇంటికి వెళ్ళిపోయా. ఇక అవతలే పని ఇంతే అనుకున్నా. కాకపోతే శ్యామ్ సారు ఇచ్చే 60 days యాక్షన్ ప్లాన్ చూసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, 60 daysలో కంపల్సరీగా పూర్తి చేస్తారు అనే నమ్మకం వచ్చింది. తర్వాత మన ఎగ్జామ్ స్టార్ట్ చేసే రోజు కూడా దీపావళి రోజు, ఏ రోజు 60 days యాక్షన్ ప్లాన్ అనేది ఆగలేదు. ఆ పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఏ ఒక్కరు పని చేయకపోయినా కానీ శ్యామ్ సారు మట్టుకి హెడ్ ఆర్గనైజేషన్ తీసుకొని ప్రతి ఒక్క దగ్గర సారు, ఎందుకంటే మొన్న ఒక రోజు నేను రాపోయినా కానీ సరే నన్ను ఎగ్జామ్కి అలౌ చేశారు. అంటే ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషన్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేది 100% ఫుల్ఫిల్ చేస్తుంది. కాబట్టి మనం బయట ఎక్కడ చూసుకున్నా కానీ ఇట్లా 10 రోజులు చెప్పి 10 రోజుల పాటు మనకి ఇలాగా 100 questions ఆన్లైన్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఫస్ట్ రోజు నాకు 50 మార్కులు వచ్చాయి. నేను డైరెక్ట్గా ఎగ్జామ్ వెళ్ళి రాస్తే నాకు 50 వస్తాయి. కానీ ఈరోజు నాకు ఒక 65 దాకా వచ్చాయి. అంటే ఈ 9 రోజుల పాటు డే బై డే ఇక్కడ మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది సీనియారిటీ. అంటే ఫస్ట్ రోజు నుంచి సెకండ్ రోజు ఇప్పుడు 10వ టెస్ట్ రేపు రాయబోయేసరికల్లా మీకు వచ్చే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అది మనకి ఓన్లీ శ్యామ్ ఇన్స్టిట్యూట్లోనే ప్రొవైడ్ అవుతుంది. ఎందుకంటే బయట ఎక్కడ ఇట్లా ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టరు. నువ్వు డైరెక్ట్గా ఎగ్జామ్ వెళ్ళి రాస్తే ఫస్ట్ రోజు నువ్వు ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. కాబట్టి ఈ 10 tests అనేవి కూడా వెరీ హెల్ప్ఫుల్ ఉంది. దట్టు మళ్ళీ ఎగ్జామ్ డేట్ అనేది చాలా తక్కువలో ఉన్నా కానీ ప్రతి ఒక్క సీనియర్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మనకి మామూలుగా బయట ఎట్లా నడుస్తుందంటే జనరల్ అనేది చెప్పట్లేదు, 25 bits అనేది వదిలేసి ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషే నడుస్తుంది. కాకపోతే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది జీకే. ఎందుకంటే మినిమం 10 minutesలో ఆ 25 bits నీకు తెలిసుంటే నువ్వు అటెంప్ట్ చేయగలుగుతావు. అదే అర్థమెటిక్ బిట్స్ నువ్వు 25 నీకు తెలిసినా కానీ మినిమం 30 minutes అట్లాగూ పట్టుద్ది ఖచ్చితంగా. కాబట్టి మనం ఆ జీకేను కూడా యూజ్ చేసుకునే అవకాశం మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ కల్పించింది. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, ఒక ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, జాగ్రఫీ కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో సారు ఐఏఎస్ చెప్పే సార్ని కూడా తీసుకొచ్చి మనకి జీడీ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఏపీలో శ్యామ్ అంటేనే ద బెస్ట్. నేను నేర్చుకుంది ఏంటంటే క్రమశిక్షణ ఒకటి. ప్రతిరోజు సార్ వచ్చి అసైన్ చేయడం, ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు టెస్ట్ పెట్టడం, మళ్ళీ వీక్లీ టెస్ట్ పెట్టడం, మళ్ళీ ఓవరాల్ టెస్ట్ అనేది ఏంటంటే నువ్వు నేర్చుకున్న దాన్ని ఇప్పుడు మనం ఎంత నేర్చుకున్నది అనేది కాదు ఇంపార్టెంట్, మనం ఎంత ప్రజెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. అది ప్రతిరోజు మనం డైలీ టెస్ట్ ద్వారా, ప్రతి వీక్లీ మనం వీక్లీ టెస్ట్ ద్వారా, ఇప్పుడు ఓవరాల్ టెస్ట్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మనం అది మనకు ఉపయోగపడుద్ది కంపల్సరీగా. ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను ఎంత నేర్చుకున్నానంటే నా మాటలో అయితే చెప్పలేను. కానీ ఏదైతే నేను రాస్తున్న ఎగ్జామ్స్ రోజు రోజుకి వస్తున్న మార్క్స్ బట్టి నాకు ఇంప్రూవ్మెంట్ ఏదో నాకు తెలుస్తుంది. నేను ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి మెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ టైం 2018 ఏదైతే నోటిఫికేషన్ ఉందో నా బెస్ట్ ఫ్రెండ్ మాధవ్ అనే వ్యక్తి సిఎస్ఎఫ్ జాబ్ కొట్టాడు ఇదే ఇన్స్టిట్యూట్ అయ్యుండి. అతని యొక్క సజెషన్ మేరకు మళ్ళీ నేను సేమ్ అదే ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది, అక్కడే జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ సార్ పెట్టే వీక్లీ టెస్ట్లు అవని, డైలీ పెట్టే గ్రాండ్ టెస్ట్లు అవని, మనకి ఇప్పటివరకు పెట్టిన 10 కంప్యూటర్ టెస్ట్లు అవని,
రోజు రోజు మనం రాస్తున్న కొలిది దానిపైన మనకి డైలీ ఎక్స్ప్లెనేషన్ వీడియో క్లాసులు వస్తున్నాయి. దాన్ని మనము ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత మనకి బెనిఫిట్ ఉంది. నాకైతే ఏదైతే నేను ఏ రోజే టెస్ట్ రాస్తున్నానో వెంటనే ఈవినింగ్ వెళ్ళి ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నా. అదే ఎక్స్ప్లెనేషన్ చూసి నెక్స్ట్ రోజు కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ చూడడం వల్ల మినిమం 1 or 2 మార్క్స్ నేను గెయిన్ చేయగలుగుతున్నాను. మెయిన్ ఏంటంటే ఇన్ని టెస్టులు రాసామని కాదు, ఎంత ప్రాక్టీస్ చేసామంది మాక్ టెస్టులు అనేది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా నేను లాస్ట్ టైం హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా, అయినా సరే నాకు అక్కడ ఏం అవగాహన లేదు. మా ఫ్రెండ్ సజెషన్ మేరకు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి యథాస్థితిగా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఏదైతే శ్యామ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాను, ఈ 60 days ప్లాన్ ఫాలో అయ్యాను, ఈ 10 ఎగ్జామ్స్ కూడా అటెండ్ అయ్యాను. నాకు గ్రోత్ ఏదో నాకు ఇంప్రూవ్మెంట్ తెలిసింది. ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ సార్ ఇక్కడ చేసే ప్రతి సార్లు కూడా చాలా ఎంత హార్డ్గా వర్క్ చేస్తారంటే మన యొక్క సక్సెస్ గురించి మెయిన్ వాళ్ళ యొక్క ఫోకస్ మొత్తం మన యొక్క సక్సెస్ పైనే పెడతారు. ఎందుకంటే మనకు ఇంప్రూవ్మెంటే వాళ్ళ యొక్క ఆనందం. కాబట్టి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ చేసినంత కృషి పట్టుదల ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఏ ఫ్యాకల్టీ కూడా చేయరు. ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు కాస్త అవగాహన ఉంది. ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను ఎంతో కొంత నేర్చుకున్నానని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ టైం నా ఫ్రెండ్ జాబ్ కొట్టాడు, ఇప్పుడు నేను స్టార్టింగ్కి ఇప్పటికి నాకు ఇంప్రూవ్మెంట్ చూస్తుంటే నా యొక్క ఏదైతే నా స్కోర్ ఉందో నా స్కోర్ ఇంప్రూవ్మెంట్ చూస్తే నేను ఈసారి అయితే పక్కా సాధిస్తాను నమ్మకం అయితే వచ్చింది ఈ ఇన్స్టిట్యూట్ రాగానే. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు గీతాంజలి సార్, శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఎస్ఎస్సి జీడీకి అప్లై చేశాక అంత టఫ్ కాంపిటీషన్ ఉండదులే, పర్లేదు, ఇంటి దగ్గర ఉండి చదివేసినా జాబ్ వచ్చేస్తుంది అనుకున్నాను సార్. కానీ బయట మా ఫ్రెండ్స్ ఏమో చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, ఇప్పట్లో నోటిఫికేషన్లు కూడా ఏం లేవు, ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా దీనికే పెట్టారు, రావడం కష్టం, ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే కానీ అని చెప్పారు. సో ఎక్కడికి వెళ్దామని అనుకునేటప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే బెటర్ అని చెప్పారు మా ఫ్రెండ్స్. చాలామంది చెప్పారు. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఎందుకు అంత బాగా చెప్పారు. ఇక్కడ ఉండే క్లాసులు కానీ డిసిప్లిన్ కానీ పెట్టే టెస్టులు చెప్పే క్లాసులు అన్నీ చాలా బాగా చెప్తారండి. రోజు రోజుకి మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరిగేలా మోటివేషన్ క్లాస్లోని ఏమైనా బాగా చెప్తారు. సో ఇక్కడికి వచ్చాక కాన్ఫిడెంట్ జాబ్ పక్కాగా వస్తుందని వచ్చింది సార్. నేను ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఎస్సి జీడీ కోసం అని వచ్చాను, ప్రిపరేషన్ కోసం. ఈ 60 days యాక్షన్ ప్లాన్ అనేది చాలా బాగుంది. ఎవరైనా 60 days యాక్షన్ ప్లాన్ ఇస్తారు కానీ ఇంత పకడ్బందీగా నిర్వహిస్తారని అనుకోలేదు. కానీ శ్యామ్ సార్ వల్ల మొత్తం ఈ యాక్షన్ ప్లాన్ అనేది కరెక్ట్గా జరిగినాయి. అండ్ ఏ హాలిడేస్ కూడా లేకుండా ఈవెన్ సాటర్డే అండ్ సండే కూడా మాకు హాలిడేస్ ఇవ్వకుండా ఏదైతే మాకు చెప్పారో ఆ ప్లాన్ ప్రకారమే నడిచింది. అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ దసరా అని దీపావళి అని కూడా లేకుండా మాకైతే ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారమే జరిగింది. డైలీ టెస్ట్లో కానీ వీక్లీ టెస్ట్లో కానీ గ్రాండ్ టెస్ట్లో కానీ మాకు డైలీ ఇంప్రూవ్మెంట్ అని తెలుస్తుంది. డైలీ టెస్ట్లో టెస్ట్ పెట్టాము వెళ్ళామన్నది కాకుండా డైలీ టెస్ట్లో ఆ డేలో ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది డైలీ టెస్ట్లో. దానివల్ల మాకు యూజ్ అండ్ బెనిఫిట్ కూడా ఎంతో కలిగింది. అండ్ ఈ ఎగ్జామ్స్ ముందు మాకు 10 days ఆన్లైన్ ఎగ్జామ్స్ అని పెట్టారు. ఎస్ఎస్సి జీడీ ఎలా అయితే ఉందో ఎగ్జామ్ హాల్లో ఎలా ఫేస్ చేయాలి ఎగ్జామ్ అన్నది మాకు తెలిసి వచ్చింది. అండ్ ఆ టెస్ట్లో కూడా డే బై డే మా ఇంప్రూవ్మెంట్ అండ్ గ్రోత్ అన్నది కూడా తెలిసింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ ఆల్. మొదటగా నేను ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ రావడానికి కారణం మా బ్రదర్ ఇక్కడ 2018లో పడిన నోటిఫికేషన్లో సిఎస్ఎఫ్ జాబ్ కొట్టడం జరిగింది. అందువల్ల నన్ను కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ తర్వాత సబ్జెక్ట్స్ చూసుకోవచ్చు, ముందర వెళ్ళి నోటిఫికేషన్ పడుతుంది, కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఉండి ప్రిపేర్ అవ్వమని చెప్పడం జరిగింది. దానివల్ల నేను వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ చెప్పే విధానం, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు కూడా వాస్తవంగా నాకు ఇంగ్లీష్ బాగా వీక్గా ఉంటాను. ఇప్పుడు గ్రామర్ అకాడమిక్ ఇయర్స్లో నాకు ఇప్పుడు గ్రామరే బాగా వీక్గా ఉంటాను, కానీ ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే అర్థమెటిక్, రీజనింగ్ కూడా అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్గా వీళ్ళందరూ చాలా నీట్గా ఒక్కొక్క స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానివల్ల నేను మ్యాక్సిమం అన్ని సబ్జెక్టులో కూడా 55 క్రాస్ చేయగలిగిన నమ్మకం అయితే వచ్చింది. ఇక్కడ పెట్టే డైలీ టెస్టులు, వీక్లీ టెస్టుల వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ జరిగింది. ఇక్కడ ఉండే డిసిప్లిన్ కానీ, నాతో పాటు ఉండే నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ నాతో చాలా క్లోజ్గా ఉంటూ ఏమైనా తెలియపోతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సిబిటి ఎగ్జామ్ రాసేటప్పుడు నేను అంతకుముందు అందరికీ కంప్యూటర్ అలవాటు ఉండొచ్చు, కాకపోతే పల్లెటూరులో చదువుకున్నాం మేము. సో కంప్యూటర్ నాలెడ్జ్ నాకు పెద్దగా అలవాటు లేదు.
ఇక్కడికి వచ్చి ఈ సిబిటి రాసేటప్పుడు మౌస్ ఆపరేట్ చేయడం కూడా రాలే నాకు. తర్వాత ఈ కోఆర్డినేటర్ వీళ్ళందరూ అన్నయ్యలందరూ మెల్లిగా చెప్పి ఇలా కదపాలి, ఇలా ఆపరేట్ చేయాలని నాకు నీట్గా చూపించడం జరిగింది. ఆ ఫస్ట్ ఎగ్జామ్ ఎలాగోలా ఏదో రాసేద్దాంలే, నాకు ఇక చాలా బాధగా కూడా అనిపించింది. చాలా మంచిగా ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్ సరిగ్గా అటెండ్ చేయలేదు ఫస్ట్ ఎగ్జామ్. తర్వాత నేను మళ్ళీ చూసుకున్నాను ఎలా కదపాలి, ఏంటి మౌస్ ఎలా మూవ్ చేయాలి అంతా చూసుకుని తర్వాత మెల్లిమెల్లిగా నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇక్కడ పెట్టే ఈ సిబిటి ఎగ్జామ్స్ వల్ల, ఇక్కడ ఇచ్చే ఈ క్వశ్చన్స్ వల్ల నాకేమైనా క్వశ్చన్స్ మళ్ళీ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు తెలియని మోడల్స్ ఏమైనా ఉంటే చూసుకుంటున్నాను. దానివల్ల నేను ఇంకా డే బై డే ఇంప్రూవ్ అవుతున్నానని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ శామ్ ఇన్స్టిట్యూట్ అంటే నాకు అసలు కాంపిటేటివ్ ఇక్కడ చెప్తారని కూడా తెలీదు. ఇక్కడ ప్రిపేర్ అయిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే నేను వచ్చాను. మా అన్నయ్య ఇక్కడ జాయిన్ అవ్వమన్నాడు. తర్వాత మా అమ్మకు అడిగాను. మా అమ్మేమో వద్దు, అంత దూరం ఒక్కదాని ఏం వెళ్తావు, అమ్మాయివి అని అన్నది. మా అమ్మకి అలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఇన్స్టిట్యూట్ గురించి. ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా జాబ్ కొట్టే వస్తానమ్మా అని చెప్పాను. ఇక్కడికి నేను రావడం జరిగింది. నాకు పూర్తిగా ఏ నాలెడ్జ్ లేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు 0 నాలెడ్జ్తో వచ్చాను. జాబ్ వస్తుందా రాదా అనేది నాకు తెలియదు, కానీ అంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ అయ్యింది. ఎంత ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా ఆ చదువుకి కాంపిటేటివ్కి ఏ సంబంధం లేదని అర్థమైంది ఇక్కడికి వచ్చినాక. హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా కొంచెం యాడ్ చేయాలి. ఫ్యాకల్టీ మనం ఎంతసేపు మనం కష్టపడ్డాము, మనం ఇంకా మనకి హాలిడేస్ లేవు, మనం కష్టపడి మనం చదివామనుకోకుండా మనతో పాటు మన స్టాఫ్ కూడా ఆ హాలిడేస్ లేకుండా మనకు చెప్పారు. దానికి చాలా ధన్యవాదాలు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా, మన కోసం అంత సాక్రిఫైస్ చేసినందుకైనా మనం కష్టపడి వాళ్ళ చెప్పిన నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎన్నో టెస్టులు, డైలీ టెస్టులు, ఇంకా మనం డౌన్ అయినప్పుడల్లా శ్యామ్ సార్ వచ్చి మన ఇన్స్పిరేషన్ ఇచ్చేవారు. మనల్ని చాలా మోటివేట్ చేసి మన ముందుకు నడిపించేవారు. శ్యామ్ సార్ ఇచ్చిన ఈ షెడ్యూల్ కరెక్ట్గా ఫాలో అయితే నిజంగా జాబ్ కొడతామనే నమ్మకం నాకు వచ్చింది. సార్ చెప్పిన షెడ్యూల్ వేసిన ప్రకారంగా ఎప్పుడు సిలబస్ అప్పుడు కంప్లీట్ చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ 60 డేస్లో ఎలా షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుందనే ఆలోచన అయితే నాకు వచ్చింది. కానీ ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా ఎంత వర్షాలు పడినా, ఎంత వాతావరణం అనుకూలించకపోయినా మన కోసం ఆ షెడ్యూల్ని ఒక్కరోజు కూడా డిలే చేయకుండా ముందుకు వెళ్ళారు శ్యామ్ సార్. సార్ నిలబెట్టుకున్నారు. మనం పనిని మనం సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటూ నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఇంకా ఈ ఫ్యాకల్టీకి హృదయపూర్వక నమస్కారం. నేను అసలు ఏ కాంపిటీషన్ అసలు రావాలనుకోలేదు, కానీ నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడికి రావడం జరిగింది. నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి జాబ్ తీసుకొని వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులకు పెట్టిన తర్వాత నేను ఏం చదువుతున్నాను, ఎలా చదువుతున్నాను అనే నాలెడ్జ్ అనిపించింది. ఎంత చదవాలి, ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అనే థాట్ అయితే వచ్చింది. సిబిటి టెస్ట్ అన్నీ చాలా బాగా కండక్ట్ చేశారు శ్యామ్ సార్. మోటివేషనల్ స్పీచ్ అవన్నీ బాగా చెప్తారు. ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలో, ఎలా చేయాలో చెప్పారు. నేను ఇక్కడికి రాకముందు యూట్యూబ్లో సార్ క్లాసెస్ వినేదాన్ని, మోటివేషన్ క్లాసెస్ అవి వినేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టంగా అనిపించింది. తర్వాత డే బై డే అలవాటైంది. ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారో చూశాను. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు ఎలా చేయాలో అనిపించింది. సో ఇక్కడికి వచ్చి కన్ఫామ్గా నేను జాబ్ తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాను. చాలా బాగా కండక్ట్ చేశారు 16 డేస్ యాక్షన్ ప్లాన్. సిబిటి 10 ఎగ్జామ్స్ చాలా బాగా కండక్ట్ చేశారు. డే బై డే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం, ఎలా మిస్టేక్ చేస్తున్నాం అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఎలా చదవాలో థాట్ అయితే వచ్చింది. సో శ్యామ్ సార్కి ధన్యవాదాలు చెప్తూ, యాక్చువల్లీ ఇది నార్మల్గా ఫస్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీస్తా అన్నారు నవంబర్లో. దానికని ప్రిపేర్ అయ్యాను నేను. కానీ జీడీ పడడంతో యాక్చువల్లీ నాకు ఆర్మీ అంటే అటు సైడ్ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఎంత దూరమైనా వెళ్తాను వస్తే. ఈ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది అనగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ఇది యూటిలైజ్ చేసుకోవచ్చని. కానీ ఈ కాంపిటేటివ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో నాకు అస్సలు తెలీదు. అసలు ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఏంటి అని నాకు తెలీదు. అందులోని ఎలా అయితే అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వాట్సాప్లో సెండ్ చేసిందనమాట శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని. అయితే ఫస్ట్ నేను విజయనగరం వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ బాగాలేదు, అంతగా నచ్చలేదు ఫ్యాకల్టీ. అది
ఒక 3 days తర్వాత నాకు తెలిసింది శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉందని. వెంటనే కాకినాడ కదా, అంత దూరం అవసరమా అని మమ్మీ అన్నారు. కానీ నేను నేను అక్కడికే వెళ్తాను, ఫ్యాకల్టీ బాగుంటుంది, ఇన్స్టిట్యూట్ కూడా బాగుందంట, నేను చాలామంది దగ్గర విన్నాను, సో నేను అక్కడికే వెళ్తానని పట్టుబట్టాను. అయినా సరే మమ్మీ వద్దన్నారు. అయినా సరే పట్టుబట్టి నేను అక్కడికే వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళను అని అంటే అప్పుడు జాయిన్ చేయించారు. జాయిన్ చేయించిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో అని నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు నాకు ఏం తెలీదు, జీకే అసలు నాలెడ్జ్ అంటూ ఏం లేదు. కానీ ఇక్కడికి వచ్చాక అన్నీ తెలుసుకున్నాను. అండ్ ఫ్యాకల్టీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. చాలా బాగా మైండ్ కూడా రిఫ్రెష్ అయ్యింది ఇక్కడికి వచ్చాక. నాకు అన్నీ తెలుసుకున్నాను కూడా, ఇలా అవుతుంది అంటే జాబ్ ఇలా కూడా కొట్టచ్చు, ఈజీ ట్రిక్స్ అన్నీ ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను ఈ ఫ్యాకల్టీస్ ద్వారా. అండ్ నాకైతే ఈ సిబిటీ కండక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే క్వశ్చన్స్ ఏ టైప్ ఇస్తున్నాడో, ఎలా ఇస్తున్నాడో ఒక ప్యాటర్న్ అంటూ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ నేను తెలుసుకున్నాను. అండ్ మార్క్స్ గురించి అయితే నాకు తెలియదు, కానీ నాలెడ్జ్ మాత్రం ఇక్కడ నుంచి తీసుకెళ్ళగలుగుతున్నాను. అండ్ ఎగ్జామ్కి అయితే మ్యాక్సిమం జాబ్ కొడతానని నమ్మకం నాకు ఉంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత. ఫస్ట్ నేను ఎస్ఎస్సి జీడీకి అప్లై చేద్దాం అనుకోలేదు, కానిస్టేబుల్కి అనుకున్నాను. కానీ మా పేరెంట్స్ ఫస్ట్ ఏ పోస్ట్ పడిందో దాని మీద ట్రై చెయ్యి, కాన్సన్ట్రేట్ చెయ్యు అని అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకేమీ రాదు, పూర్తిగా రాదు అనట్లేదు, కానీ ఏదో ఒకటి నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి అని చెప్తున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉంది. ఈవెన్ నేను ఇక్కడికి రాకముందు నేను గూగుల్లో సెర్చ్ చేసే వచ్చాను. ఈవెన్ ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది. అన్ని సబ్జెక్ట్స్ జస్ట్ ఆసమ్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉంది. ఈవెన్ డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్ అన్నీ స్లోగా ఇంప్రూవ్మెంట్, డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పడం, క్లాసెస్ కూడా ఏం బోరింగ్ లేకుండా ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అన్నీ. ఇప్పుడు 60 days ప్లాన్ తర్వాత ఈ సిబిటీ అంటే డైరెక్ట్గా అటెంప్ట్ చేయలేని వాళ్ళకి తెలియాలని, ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలని సిబిటీ కండక్ట్ చేశారు. సిబిటీ కూడా చాలా బాగా, ఫస్ట్ డే తక్కువ వచ్చినా నెక్స్ట్ డే నుంచి ఒక మార్క్స్ అనేది ఇంప్రూవ్మెంట్ జరిగింది. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2021 సంబంధించి 25,271 పోస్టులు పడడం జరిగింది. మరి ఎగ్జామ్ అనేది చాలా తొందరగా నిర్వహించడం జరుగుతుంది. November 16, 2021 నుండి December 15, 2021 వరకు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించిన వెనువెంటనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేత మరో 60,000 కానిస్టేబుల్కి నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ని ప్రారంభిస్తున్నాము. ఒకే బ్యాచ్ను ప్రారంభిస్తున్నాము, సీట్లు పరిమితంగా ఉంటాయి, త్వరపడండి. సో మాకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.